హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ సెబరేషన్ శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ కలిశారు. అంబేద్కర్ నగర్, జితేంద్ర సింగ్ నగర వాసులకు ఆ కాలనీలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని లబ్ధిదారులతో కలిసి కలెక్టర్ వినతి పత్రం ఇచ్చారు. రోడ్డు విస్తరణలో అక్కడ ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు ఇవ్వాలని మధుసూదనాచారి కోరారు. అంబేద్కర్ నగర్, జితేంద్ర సింగ్ నగర్ వాసులకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతోందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఏ ప్రభుత్వాలు ఉన్నా లబ్ధిదారులకు న్యాయం జరగాలని మధుసూదనాచారి అన్నారు. రెండు మూడు విషయాలు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంబేద్కర్ నగర్, అదేవిధంగా జితేందర్ సింగ్ నగర్కు సంబంధించినటువంటి అనేక దశాబ్దాలుగా ఆడ నివాసం ఉంటున్నటువంటి పేదలకు ప్రభుత్వం పక్కా ఇళ్ళు నిర్మించిస్తాం, త్వరలోనే మీకు అద్భుతమైనటువంటి గృహ నిర్మాణ సౌకర్యం కలిగిస్తాం, మీరు వెకేట్ చేయాలనేటువంటి హామీ ఇస్తే వారందరూ ప్రభుత్వ మాటను నమ్మి ఆ రోజు ఖాళీ చేయడం జరిగింది. తదనంతరం ఇళ్ల నిర్మాణం జరిగి బెనిఫిషియరీస్కి అందించేటువంటి విషయంలో కాస్త తాత్సారం జరిగింది. ఇప్పుడు ఇళ్ల నిర్మాణం పూర్తయింది కాబట్టి ఎవరైతే ఆ రోజు అక్కడ ప్రభుత్వ మాట ప్రకారంగా ఖాళీ చేసిందో వాళ్ళందరికీ కూడా, ఆ లబ్ధిదారులందరికీ ఇళ్ళు త్వరలో కేటాయించాలని కోరుతా ఉన్నాం. కేటాయించేటువంటి క్రమంలో 7-10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కుటుంబాల సంఖ్య పెరిగింది కాబట్టి పెరిగిన వారిని కూడా పరిగణలోకి తీసుకొని వారందరికీ ఇల్లు ఇచ్చిన తర్వాత వీరితో పాటు నాలాల వైడనింగ్ సందర్భంగా కొందరికి ఇల్లు కోల్పోవడం జరిగింది. ఇతరత్ర రోడ్